Hello friends, this is Naveen. Welcome you all. Friends, noun continuation ఇది. So next rule చూద్దాం. చూడండి, certain nouns exist in plural form only. సో నౌన్ సింగులర్ ఎలా ఉంటుంది, నౌన్ ప్లూరల్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చెప్పుకున్నాం, రైట్? సో నౌన్ సింగులర్ లో ఉండడం, నౌన్ ప్లూరల్ ఉండడం. సో ప్లూరల్ లోకి మారాలంటే ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేస్తాం నౌన్స్ కి. కానీ కొన్ని నౌన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ప్లూరల్ ఫామ్ ఓన్లీ, అవి ప్లూరల్ లానే ఉంటాయి అలా. ఓకే, దస్ ఎస్ కెనాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ సచ్ నౌన్స్ టు మేక్ దమ్ సింగులర్. సో ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతాయి కాబట్టి ఇవి ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటాయి, వాటికి ఎస్లు రిమూవ్ చేయకూడదు. ఓకే, అవి ఎప్పుడు ప్లూరలే. దే టేక్ ప్లూరల్ వర్బ్ విత్ దమ్. సో వాటితో పాటు ప్లూరల్ వర్బ్ వస్తుంది, ఎందుకంటే అవి ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వర్బే యూజ్ చేయాలి. అగ్రిమెంట్ ఉండాలి, సబ్జెక్ట్ అండ్ వర్బ్ కి అగ్రిమెంట్ ఉండాలి కాబట్టి. ఓకే, సో ఆ లిస్ట్ చూడండి: సిజర్స్, టాంగ్స్, ఫ్లయర్స్, పిన్సర్స్, బెల్లోస్, ఇలా. సో ఈ లిస్ట్ మొత్తం మీరు బై హార్ట్ చేయాలి. ఓకే, లిస్ట్ మొత్తం బై హార్ట్ చేసేయాలి. అండ్ వీటి యొక్క తెలుగు మీనింగ్స్ కూడా తెలుసుకోండి. సో తెలుగు మీనింగ్స్ కూడా తెలుసుకొని నోట్ చేసుకోండి. సో అప్పుడు ఇవి సెంటెన్సెస్ లో వస్తాయి కాబట్టి సెంటెన్స్ అర్థం అవుద్ది. సో వీటి తెలుగు మీనింగ్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే, సో అండ్ ఈ లిస్ట్ మొత్తాన్ని బై హార్ట్ చేయాలి. అంటే జనరల్ గా ఎగ్జామ్ కి ఇచ్చే లిస్ట్ ఇది. ఓకే, సో ఈ లిస్ట్ మొత్తం బై హార్ట్ చేసేయాలి. సో సిజర్స్, టాంగ్స్, ఫ్లయర్స్, పిన్సర్స్, బెల్లోస్, ట్రౌజర్స్, ప్యాంట్స్, పైజామా, షార్ట్స్, గ్యాలోస్, ఫ్యాంగ్స్, spectacles, goggles, binoculars, eyeglasses, arms, amends, archives, arrears, auspicious, congratulations, embers, fireworks, lodgings, outskirts, particulars, proceeds, regards, riches, remains, savings, shambles, surroundings, tidings, troops, tactics, thanks, valuables, wages, belongings. సో ఇవన్నీ నౌన్సే, అన్నిటికీ ఎస్ వచ్చింది చూసారా? అంటే ఇవన్నీ కూడా ప్లూరల్ ఫామ్ లో ఉన్నాయి, కానీ ఇవి ఎప్పుడు కూడా ప్లూరల్ లోనే చెప్పాలి. ఓకే, సో సిజర్స్, సో ఎప్పుడు సిజర్, కత్తిర. సో సిజర్స్ అనే చెప్పాలి, కానీ సిజర్ అవ్వదు. సో సింగిల్ ఎప్పుడు అవ్వదు. సో డబల్ ఉన్నప్పుడే అది ఆ వస్తువు మనం చెప్తాం. సో ఇది ఎప్పుడు డబల్ లోనే ఉంటుంది, అందువల్ల ఇది సిజర్స్ అనే చెప్తాం. సో ఇది సింగిల్ అవ్వదు ఎప్పుడు కూడా. ఓకే, సిజర్స్ అనే చెప్పాలి. ఓకే, సో అలా ఇవన్నీ వర్డ్స్ అన్ని కూడా ప్లూరల్ ఫామ్ లోనే యూజ్ చేస్తాం. ఓకే, సో వేర్ ఆర్ మై ప్యాంట్స్, సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. సో వేర్ ఆర్ మై ప్యాంట్స్, సో ప్యాంట్స్ ఎక్కడ ఉన్నాయి? ప్యాంట్ కాదు, ప్యాంట్స్ అనే యూజ్ చేయాలి. సో వేర్ ఆర్, ఇక్కడ చూసుకోండి, వర్బ్స్ ప్లూరల్ ఫామ్ లోనే యూజ్ చేస్తాం. సో వేర్ ఆర్ మై ప్యాంట్స్, వేర్ ఆర్ ద టాంగ్స్, ద ప్రొసీడ్స్ వర్. ఓకే, వర్ ప్లూరల్ ఫామ్ లో ఉంది, వర్ డిపాజిట్ ఇట్ ఇన్ ద బ్యాంక్స్. ఓకే, బ్యాంక్. ఆల్ హిస్ అసెట్స్ వర్ సీజ్డ్, అసెట్స్ అని సీజ్ చేస్తారు, అసెట్స్ వర్ ప్లూరల్ ఫామ్. ఆర్మ్స్ ఆర్ గివెన్ టు ద బెగ్గర్స్. Okay, the embers of the fire were still burning. So embers, so plural verb ఇక్కడ ఉంది, సో దాని కంటిన్యూషన్. ఓకే, సో ప్లూరల్ ఫామ్ లోనే ఎప్పుడు ఉంటాయి, వాటికి ఎస్ రిమూవ్ చేయకూడదు, అండ్ ప్లూరల్ వర్బ్ ఎప్పుడు అవి తీసుకుంటాయి. ఓకే, సో ఆ లిస్ట్ మొత్తం బై హార్ట్ చేయాలి, తెలుగు మీనింగ్స్ కూడా నేర్చుకోండి వాటి. ఓకే, అండ్ నోట్, వేజెస్ కెన్ బి యూజ్డ్ ఇన్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్. వేజెస్ అనే వర్డ్ సింగులర్ అండ్ ప్లూరల్ లో యూజ్ చేయొచ్చు. సో వేజెస్, వేజెస్, సో వేజెస్ అంటే లేబర్ అవుద్ది, అలాగే వేజెస్ అంటే రిజల్ట్ అవుద్ది. సో వేజెస్ ని మనం లేబర్ అనే కండిషన్ లో, అంటే వాళ్ళ వర్క్ అది, సో వర్క్ ఆ కండిషన్ లో వాడితే అప్పుడు అది ప్లూరల్ ఫామ్ లో యూజ్ చేస్తాం. అదే వేజెస్ ని రిజల్ట్ అనే మీనింగ్ వచ్చినట్టు వాడితే అది సింగులర్ అవుతుంది. ఓకే, సో వేజెస్ ఆ లేబర్, హార్డ్ వర్క్ కి, సో దానికోసం వాడుతున్నామంటే అది ప్లూరల్. రిజల్ట్ కోసం, ఓకే, రిజల్ట్ కోసం వాడితే అది సింగులర్ ఫామ్ లో యూజ్ చేస్తాం. సో వేజెస్ ఆర్ పెయిడ్ ఇన్ క్యాష్. సో వేజెస్ అంటే ఇక్కడ వాళ్ళ వర్క్ కి వచ్చే శాలరీస్. ఓకే, సో పెయిడ్ ఇన్ క్యాష్, వేజెస్ ఆర్, సో ప్లూరల్ వేజెస్. అదే వేజెస్ చూడండి, వేజెస్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈ స్వీట్. హార్డ్ వర్క్ యొక్క వేజెస్ స్వీట్ ఉంటాయి. ఇక్కడ హార్డ్ వర్క్ యొక్క వేజెస్ ఏంటి? రిజల్ట్ అనమాట. ఇక్కడ రిజల్ట్ కోసం హార్డ్ వర్క్ చేశారు, హార్డ్ వర్క్ వచ్చింది, రిజల్ట్ వస్తుంది, రైట్? ఇక్కడ లేబర్ అంటే ఇక్కడ పని చేశారు, దానికి శాలరీ వస్తుంది. సో ఇక్కడ లేబర్ కోసం మాట్లాడుతున్నాం, ఇక్కడ ఏంటి? రిజల్ట్ కోసం మాట్లాడుతున్నాం. ఓకే, ఇక్కడ వేజెస్ అనేది రిజల్ట్. సో హార్డ్ వర్క్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది? స్వీట్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి? సింగులర్ ఫామ్ లో వాడాం, సో సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం. సో వేజెస్ వర్డ్ ని సింగులర్ ఆర్ ప్లూరల్ లో యూజ్ చేయొచ్చు, బట్ సిచ్యువేషన్స్ అనేవి వేరే అనమాట. ఓకే, మీనింగ్ అనేది మారిపోద్ది వాటికి, సో ఆ కండిషన్స్ లో వాడాలి అవి. ఓకే,
నెక్స్ట్ రూల్, న్యూస్, ఇన్నింగ్స్, పాలిటిక్స్, సమన్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఎథిక్స్, మ్యాథమెటిక్స్, మమ్స్, మీజల్స్, రికెట్, షింగిల్స్, బిలియర్డ్స్, అథ్లెటిక్స్, లింగ్విస్టిక్స్ ఆర్ సర్టైన్ నౌన్స్. ఇవి కొన్ని నౌన్స్ దట్ ఆర్ ప్లూరల్ ఇన్ ఫార్మ్ బట్ సింగులర్ ఇన్ మీనింగ్. సో ఇవి చూడడానికి ప్లూరల్లో ఉంటాయి కానీ మీనింగ్ మాత్రం సింగులర్. ఇంతకుముందు మనం చెప్పుకున్నవి ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటాయి, సింగులర్గా యూజ్ చేయము, ఎస్ని రిమూవ్ చేయము, అవి ప్లూరల్ వర్బ్ని తీసుకుంటాయి. ప్లూరల్లో ఉంటాయి, ప్లూరల్ వర్బ్ తీసుకుంటాయి. కానీ ఇక్కడేంటి, ప్లూరల్ ఇన్ ఫార్మ్, చూడడానికి ప్లూరల్లా కనిపిస్తాయి కానీ అవి సింగులర్. వాటి యొక్క మీనింగ్ ఏంటి, సింగులర్లో ఉంటుంది, సింగులర్ వర్బ్ని తీసుకుంటాయి. ఓకే, ఇవన్నీ కూడా చూడడానికి ప్లూరల్. చూడండి, ఎస్ 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 యాడ్ అయింది అంటే చూడడానికి అవి ప్లూరల్లా ఉంది. న్యూస్, న్యూస్ మనం ఎస్ యాడ్ చేసాం కదా అంటే ప్లూరల్లా కనిపిస్తుంది కానీ ఇక్కడ న్యూస్ అంటే ఏంటి, వార్త. ఓకే, సో న్యూస్ ఇది సింగులర్. సో ఇవన్నీ కూడా సింగులర్సే కానీ చూడడానికి మాత్రం మనకి ప్లూరల్లా కనిపిస్తాయి. సో అందువల్ల ఈ లిస్ట్ కూడా బై హార్ట్ చేయండి. ఓకే, సో ఇది ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. సో మనకు అంత అవసరం లేదు, మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కొన్ని నేర్చుకుంటే సరిపోతాయి, రైట్. అండ్ ఎక్స్ట్రా వర్డ్స్ మీకు ఎక్కడైనా దొరికితే అది నోట్ చేసేసుకోండి. ఓకే, అండ్ దే టేక్ అ సింగులర్ వర్బ్. సో అవి సింగులర్ వర్బ్స్ని తీసుకుంటాయి. సో ఎగ్జాంపుల్, నో న్యూస్ ఇస్ గుడ్ న్యూస్. సో న్యూస్ ఆర్ అని యూజ్ చేసేయకూడదు మనం. సో ఎర్రర్స్లో అలాగే వస్తుంది. సో వాడు ఏమిస్తాడు, ఇది ప్లూరల్ కదా, ఇది కనిపించడానికి మనకి ప్లూరల్లా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆర్ అని ఇస్తాడు. సో అప్పుడు అది ఎర్రర్ కనిపెట్టలేరు. సో అది రూల్ తెలిసినప్పుడు మాత్రం ఎర్రర్ కనిపెట్టగలరు, రైట్. సో జనరల్గా రూల్ తెలియని వాళ్ళైతే న్యూస్ ఉంది, న్యూస్ ప్లూరల్లో ఉంది, ఆర్ ఉంది, సో సరిపోయింది, అలా వెళ్ళిపోద్ది. కానీ ఈ స్పెషల్గా రూల్ తెలిసినప్పుడు, సో ఇది న్యూస్, ఇది ప్లూరల్లా కనిపిస్తుంది కానీ ఇది సింగులర్ వర్డే, అందువల్ల అక్కడ ఈజ్ రావాలి, అది తెలుస్తుంది. ఓకే, సో న్యూస్ ఈజ్ గుడ్, ఇక్కడ నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్. పాలిటిక్స్ ఈజ్ ఏ దర్టీ గేమ్. సో పాలిటిక్స్, సో ప్లూరల్లా కనిపిస్తుంది కానీ సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం. ఓకే, ఎకనామిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎథిక్స్ demands honesty. 2 summonses have been received. సో చూడండి, summonses, plural of summons is summonses. సో ఇక్కడ వాడింది ఏంటి, summonses. ఇక్కడ 2 summonses అంటే ఇక్కడ ప్లూరల్ యూజ్ చేస్తున్నాం. జనరల్గా ఇది ఇచ్చినా సరే ఇది ఎలా ఉంది, చూడడానికైతే ప్లూరల్లోనే ఉంది. సో ఎగ్జామ్లో అదే వస్తుంది, ఎగ్జామ్లో ఇలా రాదు, ఎగ్జామ్లో ఇలా వస్తుంది. సో చూడడానికి ఇది ప్లూరల్లో మనకు కనిపిస్తుంది, హ్యావ్ పెట్టేస్తాడు. సో ఎందుకంటే ఇది ప్లూరల్ వర్బ్, సో ప్లూరల్ వర్బ్లో మార్చేసి ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటి, సింగులర్లోనే ఉంది, ఇది ఇస్తాడు ఎగ్జామ్లో, సింగులర్లోకి వచ్చేస్తుంటుంది. సో ఎలాగైనా ఎలా కావాల్సిన మార్చుకోవచ్చు. సో అందువల్ల మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తాడు. సో సమన్సెస్, మనం సమన్స్ అని కనిపిస్తుంది, ఇది ప్లూరల్ అనుకుంటాం, వాడు సింగులర్ వర్బ్ ఇచ్చేస్తాడు, ఇక్కడ ప్లూరల్ వర్బ్ ఇచ్చేస్తాడు హ్యావ్ లాగా. కానీ అలా కాదు, సో దీనికి ప్లూరల్ ఫామ్ ఉంది. సో సమన్సెస్, ఎక్స్ట్రా ఎస్ యాడ్ అయింది. ఓకే, సో ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. సో అది సింగులరా ప్లూరలా, సో ఆ లిస్ట్ అంతా కూడా బై హార్ట్ చేసుకోవాలి. ఓకే, సో 2 సమ్మన్సెస్ హ్యావ్ బీన్ రిసీవ్డ్. హ్యావ్ ఎందుకు వాడాం, ప్లూరల్ ఫామ్ ఎందుకు వాడామంటే ఇది ప్లూరల్లో ఉంది. సో ఇది ప్లూరల్, ఇది సమన్సెస్. డైరెక్ట్గా సమన్స్ అని వాడడం లేదు, సమన్స్ అయితే అది సింగులర్ అయ్యాను కానీ ఇక్కడ సమన్సెస్ అన్నాం అంటే అది ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ వర్బ్ రైటే. ఓకే, అండ్ నెక్స్ట్, క్యాటిల్, cavalry, infantry, poultry, peasantry, children, gentry, police, people. So many different words, certain nouns that are singular in form but plural in meaning. సో చూడడానికి సింగులర్లో ఉంటాయి కానీ మీనింగ్ మాత్రం ప్లూరల్. ఓకే, సో ఇంతకు ముందు చెప్పుకున్నానికి రివర్స్ అనమాట. ఇక్కడ చూడడానికి సింగులర్, మీనింగ్ ప్లూరల్. ఇంతకు ముందు చెప్పుకుంది చూడడానికి ప్లూరల్, మీనింగ్ సింగులర్. ఓకే, అండ్ వర్డ్స్ కూడా ఇవి బై హార్ట్ చేయండి. అండ్ కేవలరీ అంటే సోల్జర్స్ అండ్ హార్స్. సో 1 words లో వస్తుంటాయి ఇవి. కేవలరీ హార్స్ పైన ఉన్న సోల్జర్స్, ఇన్ఫాంట్రీ అంటే ఆన్ ఫుట్ ఉన్న సోల్జర్స్, అండ్ పౌల్ట్రీ, పిజెంట్రీ అంటే పీజెంట్స్ అంటే ఫార్మర్స్. ఓకే, అండ్ చిల్డ్రన్, జెంట్రీ, హై క్లాస్ పీపుల్, జెంట్రీ. ఓకే, పోలీస్, పీపుల్. ఇవన్నీ ఏంటి, సింగులర్ ఇన్ ఫార్మ్ బట్ ప్లూరల్ ఇన్ మీనింగ్. సో క్యాటిల్, పశువులు, క్యాటిల్ అంటే పశువులు. అలాగే క్యావెలరీ, సో చూడడానికి ఎలా ఉంది, ఇక్కడ మనం ఎస్ఆర్ ఈఎస్ ఏం లేవు, రైట్. సో సింగులర్ లాగే కనిపిస్తున్నాయి. క్యాటిల్ ఎస్ లేదు, సో ఇక్కడ ఎస్ఆర్ ఈఎస్ ఏం లేదు, చూడడానికి ఎలా ఉన్నాయి, సింగులర్లో ఉన్నాయి. కానీ క్యాటిల్ అంటే ఏంటి, పశువులు అంటే ఎక్కువ యానిమల్స్ ఉన్నాయి అక్కడ.
అంటే అది ప్లూరల్లో ఉంది. క్యావలరీ సోల్జర్స్ ఆన్ హార్సెస్, హార్సెస్ పైన ఉన్న సోల్జర్స్ క్యావలరీ. సో వాళ్ళ యొక్క గ్రూప్ కోసం మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి, ఎక్కువ మంది ఉన్నారు అంటే ప్లూరల్లో ఉంది. కానీ చూడడానికి ఎస్ఆర్ఎస్ లేదు, సింగులర్ లా కనిపిస్తుంది. ఇన్ఫాంట్రీ, ఆన్ ఫుట్ ఉన్న సోల్జర్స్ కొంతమందిని కలిపితే అది ఇన్ఫాంట్రీ అంత. ఓకే, సో ఇవన్నీ ఎలా ఉన్నాయి, చూడడానికి సింగులర్ కానీ ప్లూరల్ మీనింగ్ ఉంటుంది. సో దే టేక్ ప్లూరల్ వెబ్ అండ్ ఎస్ ఈజ్ నెవర్ యూజ్డ్ విత్ దమ్. వీటితో ఎస్ యూజ్ చేయకూడదు. ఓకే, సో ఇవి ఆల్రెడీ ప్లూరల్లోనే ఉన్నాయి, చూడడానికి ప్లూరల్లో లేవు, కానీ ఒరిజినల్గా ఇవి ప్లూరల్లో ఉన్నాయి కాబట్టి మనం ఎస్ఆర్ఎస్ యాడ్ చేయాలంటే ప్లూరల్కి అయితే యాడ్ చేస్తాం. సో ఇవి ఆల్రెడీ ప్లూరల్లోనే ఉన్నాయి, సో మళ్ళీ ఎస్ఆర్ఎస్ యాడ్ చేయకూడదు. ఓకే, సో ఇవి ప్లూరల్లో ఉన్నాయి కాబట్టి ప్లూరల్ వర్బ్నే తీసుకుంటాయి. ఓకే, ఎగ్జాంపుల్స్, క్యాటిల్స్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. సో క్యాటిల్స్ ఇక్కడ చూడండి. సో క్యాటిల్స్, సో రూల్ తెలియకపోతే క్యాటిల్స్ ఉంది, సో ఎక్కువ ఉన్నాయి. ఆర్ గ్రేజింగ్, సో ఆర్ ఉంది, ఇది ప్లూరల్ వర్బ్ ఉంది, ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది. ఓకే, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది, ప్లూరల్ వర్బ్ ఉంది, రైట్ అనుకుంటాం. కానీ క్యాటిల్స్ అనేది ఏంటి, రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఎస్ రిమూవ్ చేసేయాలి మనం. సో క్యాటిల్ అంటే ఆల్రెడీ ఇది ప్లూరల్లో ఉన్నట్టే, సో ఆ క్యాటిల్ కి ఆర్ అనేది రైట్ అవుద్ది. ఓకే, సో ఈ క్యాటిల్స్ ఎస్ అనేది మనం యూజ్ చేయకూడదు. ఓకే, సో క్యాటిల్ అనేది ఆల్రెడీ అది ప్లూరల్లోనే ఉంది, సో ఎస్ ని మనం యూజ్ చేయకూడదు. సో ఎర్రర్ ఇలా వస్తాయి. సో అవర్ ఇన్ఫాంట్రీ హ్యావ్ మార్చ్డ్ ఫార్వర్డ్. ఇన్ఫాంట్రీ, సో ప్లూరల్లో ఉంది, హ్యావ్ ప్లూరల్ ఫామ్. పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీవ్స్. సో పోలీస్ ప్లూరల్ ఫామ్, have arrested plural form. So plural verb, a plural subject. Okay, people means a number of persons, while peoples means people of different races. So గుర్తుపెట్టుకోండి, people అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్, సో పీపుల్. సో ఈ పీపుల్ ఉంది కదా, పీపుల్ అంటే ఇక్కడ ఏంటిది, సింగులర్ లా కనిపిస్తున్న ప్లూరల్. ఇది అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కోసం అయితే మనం పీపుల్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, కానీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రేసెస్ కి సంబంధించిన పర్సన్స్, సో వాటిని పీపుల్స్ అని యూజ్ చేస్తే ఒకవేళ. ఓకే, సో పీపుల్స్, సో వీటికి ఎస్ తీసుకోదు కదా, కానీ ఇక్కడ చూడండి ఎస్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఎస్ ఇలా యూజ్ చేస్తున్నామంటే మనం అక్కడ డిఫరెంట్ రేసెస్ ఆఫ్ పీపుల్ కోసం మాట్లాడుతున్నాం. సో డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ రేస్ కి చెందిన పీపుల్ కోసం మనం మాట్లాడుతుంటే మనం ఇక్కడ పీపుల్స్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, సో అది రైట్ టైం. ఓకే, సో నార్మల్ గా నెంబర్ ఆఫ్ పర్సన్స్ కోసం, సో కొంతమంది పీపుల్ అక్కడ ఉన్నారు, పర్సన్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళ కోసం అంటే అది పీపుల్. ఓకే, పీపుల్స్ ఎస్ అని యూజ్ చేసామంటే ఆ కండిషన్ చూసుకోవాలి, అది డిఫరెంట్ రేసెస్ కోసం వాడుతుంటే అది రైటే, లేదంటే అది రాంగ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, సీనరీ, పోయట్రీ, ఫర్నిచర్, అడ్వైస్, ఇన్ఫర్మేషన్, హెయిర్, బిజినెస్, మిస్చీఫ్, బ్రెడ్, స్టేషనరీ, క్రోకరీ, లగేజ్, బ్యాగేజ్, పోస్టేజ్, నాలెడ్జ్, వేస్టేజ్, జ్యువెలరీ, బ్రేకేజ్, ఎక్విప్మెంట్, వర్క్, వర్క్స్ అని యూజ్ చేయొచ్చు లిటరరీ రైటింగ్స్ అయితే. ఎవిడెన్స్, వర్డ్, when used in sense of message and promise, ఈ కండిషన్ అయితే వర్డ్. అండ్ ఫ్యూయల్, ఫాస్ట్, పోట్రీ, ట్రాఫిక్, డస్ట్, డర్ట్, మ్యూజిక్, బిహేవియర్, మనీ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్. సో ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్ అండ్ హెన్స్ విల్ టేక్ సింగులర్ వర్బ్. సో దీస్ నౌన్స్ విల్ నాట్ టేక్ ఏఆర్ అండ్ మెనీ, ఫ్యూ, నెంబర్ ఆఫ్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్. సో ఇవి అన్కౌంటబుల్ నౌన్స్ అండ్ కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి కదా. కౌంటబుల్ అయితే మనం కౌంట్ చేయగలం 1 2 3 అని. అన్కౌంటబుల్ అంటే వీటిని మనం నెంబరింగ్ ఇవ్వలేం. సో నెంబరింగ్ ఇవ్వలేం కాబట్టి ఎప్పుడు సింగులర్ ఫామ్ లోనే యూజ్ చేస్తాం, రైట్. అందువల్ల సింగులర్ వర్బ్ నే తీసుకుంటాయి. ఓకే, సో ఇవి అన్కౌంటబుల్ నౌన్స్ సింగులర్ వర్బ్ నే తీసుకుంటాయి. సో వీటితో ఏఆర్ అండ్ ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు, అండ్ మెనీ, ఫ్యూ, నెంబర్ ఆఫ్ ఈ వర్డ్స్ యూజ్ చేయకూడదు, అండ్ ప్లూరల్ ఫార్మ్స్ యూజ్ చేయకూడదు, ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఓకే, కానీ వీటిని సింగులర్ ప్లూరల్ గా మార్చొచ్చు. సో రూల్స్ చూద్దాం. సో ఈ లిస్ట్ అయితే బై హార్ట్ చేయాలి. సో ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్, ఇంపార్టెంట్ అన్కౌంటబుల్ నౌన్స్. ఓకే, ఈ లిస్ట్ అంతా కూడా బై హార్ట్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి వర్క్ అండ్ వర్క్స్. సో వర్క్, సో ఇక్కడ వర్క్ అంటే పని, లేబర్, ఇక్కడ పని. ఇక్కడ వర్క్స్ అంటే లిటరరీ రైటింగ్స్, ఇక్కడ లిటరరీ రైటింగ్స్. సో రచనలు ఇలాంటివి ఏమైనా, స్టోరీస్ ఇలాంటివి ఏమైనా అవుతాయి, సో అవి వర్క్స్. సో లిటరరీ కింద, రైటింగ్స్ కిందకు వస్తాయి అవి. ఇక్కడ వర్క్ అంటే పని. ఓకే, సో అందువల్ల ఇక్కడ వర్క్ అని యూజ్ చేస్తాం, ఇక్కడ వర్క్స్ అని యూజ్ చేయొచ్చు. లిటరరీ రైటింగ్స్ కింద వచ్చినప్పుడు మనం వర్క్స్ అని యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ వర్డ్, వర్డ్స్ అంటే పదాలు మనకు తెలిసిందే, కానీ ఇక్కడ వర్డ్ అంటే ఇక్కడ ఏ సెన్స్ లో అంటే మెసేజ్ అనమాట. మెసేజ్ కానీ ప్రామిస్ కానీ అలాంటి సెన్స్ లో వర్డ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం మనం.
సో వర్డ్స్ అంటే పదాలు, మళ్ళీ మీనింగ్ మారిపోద్ది. ఇక్కడ వర్క్స్కి ఎలా మారిపోయింది, ఇక్కడ వర్డ్స్కి మారిపోద్ది. ఓకే, సో వర్డ్ అని ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మెసేజ్ ఆర్ ప్రామిస్ కండిషన్స్ లో వర్డ్ని యూజ్ చేస్తాం, వర్డ్ అనే వర్డ్. ఓకే, సో ఇవి అన్కౌంటబుల్ నౌన్స్, సింగులర్ వర్బ్స్ యూజ్ చేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్స్. ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ వెరీ చార్మింగ్. సో సీనరీ, సో సీనరీస్ కాదు, సీనరీయే. ఓకే, సీనరీస్ అని యూజ్ చేయాలి. సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్, సో సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్, సో ఈ సీనరీకి ఇక్కడ ఈజ్ మ్యాచింగ్ అనమాట. ఓకే, సో సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ చూడండి, వర్డ్స్, మ్యాన్ ఆఫ్ వర్డ్స్ అంటే అతను మ్యాన్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇక్కడ అతను ప్రామిస్ చేస్తున్నాడు, అతను ప్రామిస్ మీద నిలబడతాడు అనమాట. ఓకే, మ్యాన్ ఆఫ్ వర్డ్స్ ఇక్కడ మనం ఏంటన్నాం, ప్రామిస్ కోసం మాట్లాడుతున్నాం కదా. సో ప్రామిస్ కోసం మాట్లాడుతున్నాం అంటే వర్డ్ అని యూజ్ చేయాలి. ఓకే, వర్డ్స్ అనేది పదాలు అన్నప్పుడు యూజ్ చేయాలి, కానీ ఇక్కడ వర్డ్, ఇక్కడ ప్రామిస్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ రాదు. సో వర్డ్ అని మాత్రమే యూజ్ చేయాలి. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్. ఓకే, అండ్ నెక్స్ట్, ఐ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ హర్ రెసిడెన్స్. సో ఇన్ఫర్మేషన్, రైట్, ఇన్ఫర్మేషన్స్ అని రాదు, ఇన్ఫర్మేషన్. ద చీఫ్, ద మిస్చీఫ్ కమిటెడ్ బై హిమ్ ఈజ్ అన్పార్డనబుల్. సో అన్పార్డనబుల్ అంటే క్షమించలేనిది, పార్డన్ అంటే క్షమించడం, సో అన్పార్డనబుల్ క్షమించలేని తప్పు అనమాట. ఓకే, సో ద మిస్చీఫ్, మిస్చీఫ్స్ అని యూజ్ చేయకూడదు. ఓకే, సో తప్పులు అనే కండిషన్ లో మిస్చీఫ్స్ అని ఎగ్జామ్ లో వస్తుంది. సో మిస్చీఫ్స్ అంటే తప్పులు అనుకోవచ్చు, కానీ మిస్చీఫే. ఓకే, సో హిజ్ హెయిర్ ఈజ్ బ్లాక్. హెయిర్ ఈజ్ బ్లాక్ కలర్ ఉంది, సో సింగులర్ ఇక్కడ. అండ్ ఐ హ్యావ్ బాట్ సమ్ ఎక్విప్మెంట్ దట్ ఐ నీడెడ్ ఫర్ ద ప్రాజెక్ట్. ఐ హ్యావ్ బాట్ సమ్ ఎక్విప్మెంట్, ఎక్విప్మెంట్స్ కాదు, ఎక్విప్మెంటే. ఓకే, అండ్ సచ్ నౌన్స్ హ్యావ్ నో ప్లూరల్ ఫామ్ బట్ సమ్ టైమ్స్ వీ నీడ్ ద సింగులర్ ఆర్ ప్లూరల్ ఆఫ్ దీస్ నౌన్స్. సో వీటికి ప్లూరల్ ఫామ్స్ లేవు, కానీ వీటికి కొన్నిసార్లు మనం సింగులర్ అండ్ ప్లూరల్ లో యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అప్పుడు ద సింగులర్ ఆర్ ప్లూరల్ ఫామ్ ఈజ్ మేడ్ బై యాడింగ్ సర్టెన్ వర్డ్స్ బిఫోర్ ద అన్కౌంటబుల్ నౌన్స్. సో వీటి ముందు కొన్ని వర్డ్స్ యాడ్ చేయడం వల్ల వీటిని సింగులర్స్ ప్లూరల్స్ గా చేంజ్ చేయొచ్చు మనం. ఓకే, సో హీ గేవ్ మీ అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్, సో ఇది రైటే. ఇక్కడ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇక్కడ సింగులర్ లో మనకు అవసరం ఉంది. ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ లో కొంత, ఎంతో కొంచెం కావాలి అనుకోండి. సో అది సింగులర్ లో చెప్తున్నాం. సో అందువల్ల ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఆల్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చూడండి, ఆల్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనం విడదీస్తున్నాం. ఇన్ఫర్మేషన్ గివెన్ బై హర్ వర్ రిలయబుల్. సో వర్ రిలయబుల్, సో వర్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో అంటే ఇక్కడ వర్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ప్లూరల్ ఫామ్ లో యూజ్ చేస్తున్నాం. ఆల్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇలా మనం సింగులర్ ప్లూరల్ ఫామ్ లోకి మార్చొచ్చు ఇలాంటి వర్డ్స్ ని. అండ్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫర్నిచర్. సో ఫర్నిచర్, మెనీ కైండ్స్ ఆఫ్ ఫర్నిచర్ ఆర్ అవైలబుల్. సో ఫర్నిచర్ ఈజ్ యూజ్ చేయాలి జనరల్ గా కదా, కానీ ఇక్కడ ఆర్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇక్కడ మెనీ కైండ్స్ ఆఫ్ ఫర్నిచర్. సో ఈ వర్డ్ వల్ల దీన్ని ప్లూరల్ లకు మార్చేసాం మనం. సో మెనీ కైండ్స్ ఆఫ్ ఫర్నిచర్, చాలా రకాల ఫర్నిచర్ అనమాట. ఓకే, ఐ వాంట్ ఏ ఫ్యూ ఆర్టికల్స్ ఆఫ్ జ్యువెలరీ. సో జ్యువెలరీ, సో జ్యువెలరీ ఏంటి, అన్కౌంటబుల్. సో జ్యువెలరీని కౌంట్ చేయలేం. సో మనం నెక్లెస్ ఇలాంటివి ఏమైనా, చైన్స్ ఇలాంటివైనా కౌంట్ చేయగలం, కానీ మొత్తాన్ని చెప్పేది జ్యువెలరీ. సో జ్యువెలరీని మనం 1 జ్యువెలరీ, 2 జ్యువెలరీ ఇలా కౌంట్ చేయం. సో జ్యువెలరీని కౌంట్ చేయలేం, కానీ ఇలాంటి వర్డ్స్ వల్ల ఫ్యూ ఆర్టికల్స్ ఆఫ్ జ్యువెలరీలో కొన్ని ఫ్యూ ఆర్టికల్స్ అనమాట. ఇక్కడ విడదీస్తున్నాం ఇందులో ఫ్యూ ఆర్టికల్స్ అని. ఓకే, అండ్ హీ ఏట్ 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్. 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్. సో బ్రెడ్ అన్కౌంటబుల్. ఓకే, బ్రెడ్ అన్కౌంటబుల్. సో ఇక్కడ 2 స్లైసెస్ కావాలి, అందులో 2 పీసెస్ ఆర్ 2 స్లైసెస్ కావాలి. స్లైసెస్ అని అంటాం. ఓకే, 2 స్లైసెస్ కావాలి. ఓకే, ఇలా ఈ వర్డ్స్ మనం విడదీస్తాం, 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్. అండ్ ప్లీజ్ షో మీ సమ్ ఐటమ్స్ ఆఫ్ ఆఫీస్ స్టేషనరీ. సమ్ ఐటమ్స్ ఆఫ్ ఆఫీస్ స్టేషనరీ. స్టేషనరీ ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్, అందులో కొన్ని ఐటమ్స్ కావాలి. ఓకే, సమ్ ఐటమ్స్ ఆఫ్ స్టేషనరీ. ఓకే, అండ్ ద పోలీస్ హ్యావ్ ఫౌండ్ ఏ స్టాండ్ ఆఫ్ హెయిర్ ఇన్ ద కార్. ఓకే, పోలీస్ కి స్టాండ్ ఆఫ్ హెయిర్, ఒక హెయిర్ స్ట్రాండ్ దొరికింది అనమాట. ఓకే, ఐ హ్యావ్ మెనీ వర్క్స్ టు డూ టుడే. సో మెనీ వర్క్స్, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి అంటున్నాం, రైట్, చాలా పనులు ఉన్నాయి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వర్క్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, లిటరరీ వర్క్స్ అయితే. వర్క్ అయితే నార్మల్ వర్క్, పని. ఓకే,
సో ఇక్కడ మనం పని కోసం మాట్లాడుతున్నాం. ఐ హావ్ మెనీ వర్క్ టు డూ. సో ఇక్కడ చేయడానికి కూడా చాలా పని ఉందన్నమాట. ఇక్కడ పని కోసం మాట్లాడుతున్నాం అంటే వర్కే యూజ్ చేయాలి. సో వర్క్స్ రాదు. సో ఫస్ట్ కండిషన్. అండ్ ఈ వర్క్ తో పాటు ఇక్కడ మెనీ రాదు కదా. సో మచ్ వర్క్ అని యూజ్ చేయొచ్చు. మచ్ వర్క్ లేదా మెనీ పీసెస్ ఆఫ్ వర్క్ అని యూజ్ చేయొచ్చు. మెనీ పీసెస్ ఆఫ్ వర్క్ అనైనా యూజ్ చేయొచ్చు లేదా మచ్ వర్క్ అనే యూజ్ చేయొచ్చు. ఓకే, కానీ మెనీ వర్క్స్ అని యూజ్ చేయకూడదు. సో వర్క్స్ అని ఇక్కడ పని కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ అది వర్కే యూజ్ చేయాలి, వర్క్స్ అని యూజ్ చేయకూడదు. అండ్ మెనీ వర్క్స్ ని యూజ్ చేయకూడదు. ఓకే, కౌంటబుల్ అయినప్పుడు మెనీ యూజ్ చేస్తాం. సో ఇది అన్కౌంటబుల్ కదా, సో మెనీ యూజ్ చేయం. సో మచ్ వర్క్ చాలా పని అనమాట, మచ్ వర్క్. ఓకే, అండ్ మెనీ పీసెస్ ఆఫ్ వర్క్. పీసెస్ ఆఫ్ వర్క్ ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇక్కడ పీస్ సపరేట్ చేస్తున్నాం. సో మెనీ పీసెస్ ఆఫ్ వర్క్ కదా చెప్పొచ్చు. ఓకే, అండ్ ఐ హ్యావ్ రెడ్ మెనీ వర్క్స్ ఆఫ్ జాన్ కీట్స్. ఇక్కడ చూడండి, మెనీ వర్క్స్ ఇక్కడ ఇంతకు ముందు వచ్చింది రాంగ్ అయింది. ఓకే, మచ్ వర్క్ అని యూజ్ చేయాలి లేదా మెనీ పీసెస్ ఆఫ్ వర్క్ అని యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, మెనీ వర్క్స్ అని యూజ్ చేస్తాం, కానీ ఇది రైట్. ఎందుకంటే ఐ హ్యావ్ రెడ్ అంటున్నాం అంటే చదివారంటే ఇక్కడ లిటరరీ వర్క్స్. సో లిటరరీ వర్క్స్ లో మనం ఇక్కడ వర్క్స్ అని యూజ్ చేయాలి, రైట్? వర్క్ కాదు, వర్క్స్ అనే వస్తుంది కదా. సో లిటరరీ వర్క్స్ ఇక్కడ రీడింగ్ చేశారంటే అవి లిటరరీ వర్క్స్, రైటింగ్స్ ఏమైనా అవుతాయి. సో అందువల్ల ఇక్కడ వర్క్స్ అనేది రైట్. ఓకే, సో వీటితో పాటుగా మెనీ వర్క్స్ యూజ్ చేసుకోవచ్చు. సో మెనీ ఇక్కడ ఫ్లోరల్ ఫామ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెనీ వర్క్స్ ఇక్కడ ఫ్లోరల్ ఫామ్ లో ఉంది. సో మెనీ దీంతో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ది డిఫరెన్స్. సో వర్క్స్ అయితే లిటరరీ వర్క్స్ కండిషన్స్. ఇక్కడ వర్క్ అంటే పని. సో పని ఎంత పని, సో ఒక పని రెండు పని లేదు. సో ఇక్కడ అలా పీస్ విడదీస్తామంటే మెనీ పీసెస్ ఆఫ్ వర్క్స్ యూజ్ చేయొచ్చు. మచ్ వర్క్ చాలా పని, ఇలా విడదీయచ్చు. సో ఇక్కడ లిటరరీ కోసం వచ్చినప్పటికీ, రైటింగ్స్ కోసం వచ్చినప్పటికీ వర్క్స్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో ది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ మనీ. సో మనీ కూడా అన్కౌంటబుల్. సో మనం నోట్స్, రూపీస్ వీటన్నిటిని కౌంట్ చేస్తాం, కానీ అది మొత్తంగా మనం చెప్పేది అది మనీ అని చెప్తాం. సో అది అన్కౌంటబుల్. సో మనీ 1, మనీ 2 ఇలా చెప్తాం. సో ఇవి అన్కౌంటబుల్స్. ఓకే, సో ఇవి అన్కౌంటబుల్స్. సో దీనికి ఫ్లోరల్ ఫామ్ ఉంటుంది. ఓకే, సో మనీస్ అనే ఫ్లోరల్ ఫామ్ యూజ్ చేస్తాం. మనీస్ ఇస్ ద ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ మనీ, విచ్ మీన్స్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆర్ సమ్ ఆఫ్ మనీ అనమాట. సమ్స్ ఆఫ్ మనీ. సో ఇది మొత్తం మనీ అంటే అక్కడ ఉన్నది మొత్తం. అమౌంట్స్ ఆఫ్ మనీ ఆర్ సమ్స్ ఆఫ్ మనీ. సో ఇంకా ఎక్కువ సమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఇంకా ఎక్కువ మనీ ఉందన్నమాట. ఓకే, సో ఇది ఫ్లోరల్ ఫామ్ లో మనీస్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో మనీస్ హ్యావ్ బీన్ కలెక్టెడ్ అండ్ హ్యాండెడ్ టు ద ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీకి. అక్కడ ఉన్న ఆ అమౌంట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసేసారు అనమాట. ఓకే, హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే, ఇక్కడ డిఫరెంట్ అమౌంట్స్ ఇవన్నీ. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఫ్లోరల్ ఫామ్ యూజ్ చేస్తాం. సో ఫ్లోరల్ వర్బ్. సో ఇది రైట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్. డీర్, షీప్, సిరీస్, స్పీషీస్, fish, crew, team, jury, aircraft, council, etc. are certain nouns that are used in both singular and plural forms. వీటినే మనం సింగులర్ అండ్ ప్లూరల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ దే ఆర్ యూజ్డ్ ఇన్ సింగులర్ సెన్స్, దే టేక్ సింగులర్ వర్బ్. ఒకవేళ దాన్ని మనం సింగులర్ కేసులో యూజ్ చేస్తే ఆ సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. అదే ప్లూరల్ సెన్స్ లో యూజ్ చేస్తే ప్లూరల్ వర్బ్ ని యూజ్ చేయాలి వాటితో. ఓకే, సో అది యూసేజ్ ని బట్టి మారిపోద్ది. సో అవర్ టీమ్ is the best. So వాళ్ళ టీమే బెస్ట్ ఈజ్ సింగులర్. అవర్ టీమ్ ఆర్ ట్రయింగ్ దేర్ న్యూ యూనిఫామ్స్. ఇక్కడ దేర్ న్యూ యూనిఫామ్స్, వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ యూనిఫామ్స్ ట్రై చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఆర్ యూజ్ చేస్తుంది. ఓకే, అవర్ టీమ్ ఈజ్ ట్రయింగ్ యూజ్ చేయొచ్చు. అప్పుడు అదేంటి, సింగులర్ కోసం మాట్లాడుతున్నట్టు. సో అవర్ టీమ్ ఆర్ ట్రయింగ్ దేర్ యూనిఫామ్. ఇక్కడ యూనిఫామ్ ఎవరు ట్రై చేస్తారు, ఒక్కొక్కరుగా ట్రై చేస్తారు. ఓకే, అవర్ టీమ్ ఆర్ ట్రయింగ్. ఓకే, ఎ షీప్ ఈజ్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. షీప్ గ్రేజింగ్ చేస్తుంది. 2 sheep are grazing. ఓకే, చూడండి, షీప్, ఏ షీప్ ఒకటి, ఇక్కడ 2 sheep, మరి షీప్స్ లేదు. సో సేమ్ వర్డ్ యూజ్ చేస్తాం. ఇక్కడ టీమ్ ఒకే వర్డ్, ఇక్కడ కూడా టీమ్ ప్లూరల్ గా యూజ్ చేస్తాం, కానీ వర్డ్ ఒకటే. సో అది సింగులర్ గా యూజ్ చేయొచ్చు, ప్లూరల్ గానే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో 2 sheeps లేదు, ఇక్కడ 2 sheepే. ఓకే, 2 sheep are grazing. సో ప్లూరల్ వర్బ్ వచ్చింది. ఇక్కడ 2 అని యూజ్ చేస్తాం కదా, అంటే ఇక్కడ ప్లూరల్ లో ఉంది, కానీ ఇక్కడ షీప్స్ అని మార్చం. ఎందుకంటే ఈ వర్డ్స్ అదే వర్డ్ సింగులర్ గా ఉంటుంది, ప్లూరల్ గా కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ దేర్ ఆర్ 2 fish ఇన్ ద పాండ్. సో 2 fish, పాండ్ లో 2 ఫిషెస్ ఉన్నాయి. ఓకే, ఫిషెస్ కాదు, ఫిషే. ఓకే, సో ఆర్ ప్లూరల్ వర్బ్. సో ఇక్కడ ప్లూరల్ వర్బ్ యూజ్ చేసాం. సో 2 fish ఉంది, ఫిషెస్ అనలేదు మనం, ఫిషే. 2 fish.
దేర్ ఆర్ మెనీ ఫిషెస్ ఇన్ ద అక్వేరియం. ఇక్కడ ఫిషెస్ అంటే మీనింగ్ వేర్. హియర్ ఫిషెస్ రిఫర్ టు డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ఫిష్. ఇక్కడ ఏంటి, సో ఫిషెస్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో అంటే ఒకే రకానికి చెందినవి కాదు. ఓకే, టూ ఫిష్ ఇక్కడ ఒకే రకానికి చెందినవి, సేమ్ టైప్. ఇక్కడ డిఫరెంట్ టైప్. సో అందువల్ల ఇక్కడ ఫిషెస్ అని యూజ్ చేస్తాం. సో ఫిషెస్ అని ఎప్పుడు యూజ్ చేస్తాం, డిఫరెంట్ టైప్ వస్తే. సో డిఫరెంట్ టైప్ అని చెప్పాలనిపిస్తే అప్పుడు మనం ఫిషెస్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ టూ ఫిష్, ఇక్కడ రెండు ఉన్నాయి. ఫిష్ అంటే ఇక్కడ ప్లూరల్లో ఉంది, సో ప్లూరల్లో యూజ్ చేస్తాం. అందువల్ల ఇక్కడ ప్లూరల్ వెబ్ యూజ్ చేస్తాం. కానీ మరి ఇక్కడ ఫిషెస్ అని యూజ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఫిష్ అనేది ప్లూరల్ అండ్ సింగులర్ గా వర్క్ చేస్తుందని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఫిషెస్ అని యూజ్ చేసాం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ టైప్, అవి వేరే వేరే రకాలు అనమాట. సో అక్వేరియంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. అందువల్ల ఇక్కడ ఫిషెస్ యూజ్ చేసాం, అందువల్ల ఆర్ వచ్చింది. సో ఈ లిస్ట్ కూడా బై హార్ట్ చేసేయండి. సో ఎయిర్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇదంతా కూడా. ఓకే.